वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वन्दे पार्वती परमेश्वरौ. శ్రీ శ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న మనం శ్రీరామచంద్రుడి శ్లోకంతో మొదలుపెట్టాం. ఈరోజు శివపార్వతుల్ని స్తుతిస్తూ మనం ఈనాటి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఎందుకు? నిన్నటి శ్లోకం ఏదైతే ఉందో అది ఈ శివపార్వతుల వల్లే మనకొచ్చింది. పార్వతీదేవి శివుణ్ణి అడిగింది, ఎవరి నామాన్ని జపిస్తే మనకి సకల పాపాలు తొలగిపోతాయి అంటూ అడిగిన ఆ ప్రశ్నకి సమాధానంగా ఆయన ఇచ్చిన జవాబు శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నారు. మరి అంతటి అద్భుతమైన ప్రశంస చేసిన ఈ శివుడు పార్వతీయులు ఎలాంటి వారు అంటే, మనం చెప్పుకోబోయే రఘువంశ కావ్యకర్త కవి మహాకవి కాళిదాసు గారి మొట్టమొదటి శ్లోకం ఏమిటంటే ఈరోజు మనం విన్న శ్లోకం అన్నమాట. వాగర్ధావివ సంతృప్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటూ ఆయన వాళ్ళిద్దరినీ ప్రార్థించి చెప్పిన శ్లోకం. మరి ఆయన కావ్యాన్ని చెప్పుకుంటున్నాం కాబట్టి ఆయనకి సంబంధించిన అత్యద్భుతమైన శ్లోకం ఇది అని దీంతో మనం మొదలు పెట్టబోతున్నాం. అసలు దీనికి అర్థం ఏంటి? వాగర్ధ అంటే శబ్దార్థాల యొక్క ప్రతిపత్తయే అంటే జ్ఞానాన్ని కొరకు, వందే నమస్కరిస్తున్నాను అన్నారు. అంటే శబ్దము అర్థము ఈ రెండిటి యొక్క జ్ఞానం కొరకు నేను నమస్కరిస్తున్నాను అన్నారు. జగత్తుకు పితరులై శబ్దార్థాల వల్లే నిత్య సంబంధం కల, అంటే శబ్దము అర్థము ఒక శబ్దానికి ఒక అర్థం తప్పకుండా ఉండి తీరుతుందనమాట. అంటే ఆ రెండింటిని విడదీయలేము మనం. పార్వతీ పరమేశ్వరులు కూడా అలాంటి వారే. వారిద్దరిని మనం విడదీయగలవా? అర్ధనారీశ్వరులు అని అంటూ ఉంటాం కదా. ఆ రకమైన ఆ దంపతులకు నేను నమస్కరిస్తున్నాను, ఆ శబ్దార్థ జ్ఞానము కొరకై నమస్కరిస్తున్నాను అంటూ భావాన్ని వ్యక్తపరిచారు మహాకవి కాళిదాస్ గారు. నిత్య శబ్దార్థ సంబంధ అని మీమాంసకులకు శబ్దార్థాలకు నిత్య సంబంధాన్ని అంగీకరించారనమాట. అద్భుతమైన శ్లోకాన్ని రాసిన ఆ మహాకవి కాళిదాస్కి మరొక్కసారి మనందరం ప్రణమిల్లుతూ ఆయన రాసిన ఈ అద్భుత మహాకావ్యాల్లో ఒకటైన రఘువంశాన్ని మనం మొదలు పెడదాం. ఈ శ్లోకంలో మనకి అలంకారం ఏంటంటే ఉపమా అలంకారాన్ని యూజ్ చేశారు ఆయన. అమృత బీజమైన వకారంతో ఈ కావ్యాన్ని ఆరంభిస్తున్నాం. ఇది శుభప్రదం మనందరికీ కూడా. క్వా సూర్యప్రభో వంశ క్వా చ అల్ప విషయా మతి తితీర్షు దుస్తరం మోహత్ ఉడుపేన అస్మి సాగరం. అంటే ఈ యొక్క రఘువంశాన్ని ఏ రకంగా మొదలుపెట్టారు ఆయన? సూర్యప్రభవ అంటే సూర్యుడు మూల కారణంగా గల వంశం. క్వా ఎక్కడ, అల్ప విషయ కొద్ది విషయాలను మాత్రమే ఎరిగిన, మతిహి నా బుద్ధి, క్వా ఎక్కడ అంటే సూర్యుడే మూల కారణంగా గల వంశంలో ఉన్న అదెక్కడ, చిన్న విషయాలు తెలిసిన నా బుద్ధి ఎక్కడ, దుస్తారం దాటడానికి సాధ్యం కానటువంటి సాగరం సముద్రాన్ని, మోహాత్ అంటే అజ్ఞానం వలన, ఉడుపేన అంటే చిన్న తెప్పతో, తితీర్షుహు దాటాలని కోరుకుంటున్న వాడను, అస్మి అగుచున్నాను అంటూ మహాకవి కాళిదాస్ గారు తన అద్భుతమైన పాండిత్యాన్ని ఇందులో మరొకసారి చూపించారు. పిల్లలు, నేను కథ అంతా ఇలాగే చెప్పేస్తానని అనుకోకండి. ఆయన మహత్యం గురించి చెప్పడం కోసం చిన్న శ్లోకాన్ని మీ ముందుంచానంతే. మనం నిజంగా రేపటి నుంచి చక్కగా కథని ముందుకు చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. మీకు అర్థమయ్యే భాషలో, మీకు అర్థమయ్యే విధంగా మనం ఇందులో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
అలా చెప్పిన ఆ కవి ఊరుకున్నాడేంటి? మళ్ళీ ఏమంటున్నాడు? మందుడనై ఉండి కవి కీర్తిని అభిలషించి నేను పొడగరికందుబాటులో ఉండే ఫలము కొరకై అంటే పొడవుగా ఉండేవాడికి అందుబాటులో ఉండే ఫలం ఏదైతే ఉంటుందో దాని కొరకు లోభంతోటి అంటే గ్రీడీనెస్ తోటి చెయ్యి పైకెత్తిన పొట్టివాడిలాగా ఉన్నానేమో అన్నట్ట. ఇలాంటి అసల కంపారిజన్ గాని, ఇలాంటి వాక్య రచన గాని మనం అసలు ఈ మధ్య కాలంలో వింటున్నామా? ఎంత చక్కగా ఆయన చెప్తున్నారు చూడండి. అంటే అంత గొప్ప వంశాన్ని నేను వర్ణించేద్దామని లేదా వాళ్ళ గురించి కథ రాసేద్దామని నాకా శక్తి ఉందా? ఏదో పొడుగువాడికి పండు అందేస్తుంది గదా! నేను కూడాను అందుకోవచ్చు అని పొట్టివాడు ప్రయత్నం చేసినట్టుగా ఉంది. నవ్వుబాటయిపోతానేమో నలుగురి మధ్యలో అన్నట్టుగా ఆయన భావాన్ని ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా ఇంకేమంటున్నారు? అయినప్పటికీ కూడాను వజ్రపు సూదితో బెజ్జం వేసి మణిలో దూరే దారానికి ఇలాగా పూర్వకవులు తీర్చిదిద్దిన ఈ వాక్ రూపమైన ద్వారం కల ఈ వంశంలో నాకు ప్రవేశం లేకపోదు అన్నారాయన. అంటే వజ్రాన్ని సూది బెజ్జంతో వేసిన మణిలో దూరే దారంలాగా కూడా నాకు కూడా కొంత ఎక్కడో అక్కడో చిన్న సందయితే దొరుకుతుంది. వాళ్ళని ఆ వంశకీర్తిని పొగడ్డానికి అంటూ చక్కటి మరొక అలంకారం చెప్పుకుంటూ ఆయన ఈ రఘువంశ చరిత్రని స్టార్ట్ చేశారు. మళ్ళీ రేపటి నుంచి మనం దీని కథనంతా వింటూ వద్దాం ముందుకి. అంతవరకు సెలవు.